హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. మరి మనకి ఈ వీక్లో రిలీజ్ అవుతున్న ఓటీటీ మూవీ సిరీస్లు మూవీస్లు ఏంటో చూసేద్దాం. సో ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థియేటర్లో కల్కి దూకుడు కొనసాగుతుంది, 1000 కోట్ల దిశగా పరుగులు పెడుతుంది. మరోవైపు సూపర్ హిట్ మూవీ భారతీయుడికి సీక్వెల్గా తెరకెక్కిన భారతీయుడు 2 కూడా రిలీజ్కు రెడీ అవుతుంది. ఈ నెల 12న ఈ మూవీ రిలీజ్ కానుంది. అలాగే అదే రోజు ఫ్యామిలీ ఎంటర్టైన్గా సారంగధరియ ప్రేక్షకులకి ముందు రానుంది. బాలీవుడ్లో ఆకాశమే నీ హద్దుగా రీమేక్గా తెరకెక్కిన సర్ఫిరా మూవీ కూడా శుక్రవారమే విడుదలవుతుంది. వీటి సంగతి ఇలా ఉంటే, ఇటు ఓటీటీలో ఏ చిత్రాలు సిరీస్లు విడుదలవుతున్నాయో చూసేద్దాం. ముందుగా అమెజాన్ ప్రైమ్లో చూసుకుంటే ఇందులో సాసేజ్ పార్టీ అనే కార్టూన్ సిరీస్ అయితే మనకి రిలీజ్ అవుతుంది, అది కూడా July 11th. సో ఇంకా నెక్స్ట్ నెట్ఫ్లిక్స్లో చూసుకుంటే ది బాయ్ ఫ్రెండ్ సిరీస్ July 9th రిలీజ్ అవుతుంది. రిసీవర్ ఇదొక డాక్యుమెంటరీ సిరీస్, ఇది July 10th నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంటుంది. ఎవర్ లాస్టింగ్ ఇదొక వెబ్ సిరీస్, సీజన్ 2 అయితే మనకి July 10th నుంచి అవైలబుల్ ఉంది. వైల్డ్ పంజాబ్ అనే హిందీ మూవీ July 10th నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. షుగర్ రష్ ది బేకింగ్ పాయింట్ సీజన్ 2 ఇది కూడా July 10th నుంచి మనకి అవైలబుల్ ఉంది. అనదర్ సెల్ఫ్ సీజన్ 2 ఇది కూడా July 11th నుంచి మనకి అవైలబుల్ ఉంది. వానిష్డ్ ఇన్ టు ద నైట్ ఇది ఒక మూవీ, ఇది కూడా July 11th అవైలబుల్ ఉంది. వైకింగ్స్ వాల్వా 3 ఇది కూడా July 11th నుంచి ఈ వెబ్ సిరీస్ మనకి అవైలబుల్ ఉంది. ద మోస్ట్ అవైటెడ్ విజయ్ సేతుపతి నటించిన మహారాజా మూవీ మనకి July 12th నుండి నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ కానుంది. బ్లేమ్ ద గేమ్ సినిమా ఇది కూడా July 12th నుంచి మనకి అవైలబుల్ ఉంది. ఎక్స్ప్లోడింగ్ కిటన్స్ ఇది ఒక కార్టూన్ సిరీస్, ఇది కూడా July 12th నుంచి మనకి అవైలబుల్ ఉంది. సో ఇంకా నెక్స్ట్ హాట్స్టార్లో చూసుకుంటే కమాండర్ కరణ్ సక్సేనా ఇది ఒక వెబ్ సిరీస్, ఇది కూడా July 8th నుంచి అవైలబుల్ ఉంది. మాస్టర్ మైండ్ వెబ్ సిరీస్ ఇది July 10th నుంచి హాట్స్టార్లో అవైలబుల్ ఉంది. అగ్ని సాక్షి తెలుగు సిరీస్ ఇది కూడా July 12th నుంచి అవైలబుల్ ఉంది. షో టైమ్ అనే వెబ్ సిరీస్ మనకి July 12th నుంచి అవైలబుల్ ఉంది. ఇక జియో సినిమాలో చూసుకుంటే పిల్ అని చెప్పి హిందీ మూవీ July 12th నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఆహా ఓటీటీలో చూసుకుంటే హిట్ లిస్ట్ అనే మూవీ July 9th నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ధూమం అనే సినిమా July 11th నుంచి మనకి ఆహాలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇక సోనీ లివ్లో చూసుకుంటే 36 Days అనే హిందీ వెబ్ సిరీస్ July 12th నుంచి మనకైతే స్ట్రీమింగ్ అవుతున్నాయి. సో ఈ మూవీస్ అన్నిటిలో చూసుకుంటే మన తెలుగు పీపుల్ మోస్ట్ అవైటెడ్గా వెయిట్ చేసే మూవీ అయితే మనకి మహారాజా అన్నమాట. ఫిల్మ్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.